క్షేమంగా ఉన్నాం. ఇదిగో మమ్మల్ని కనికరించండి, నీ కృప చూపండి, నీ దయ పొందుకునే భాగ్యం ఇంకను దయచేయండి. నీ మందిరానికి చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు బలపరచు. కొద్ది సమయము నీ వాక్యమును వినగలిగేటువంటి కృపను దయచేయండి. వినగలిగేటువంటి చెవులను, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి పెడుతున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఇమేజ్ రావట్లేదు. సంతోషం. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క కృపను బట్టి మనందరము కూడా మరొక రోజు ఆయన పాద సన్నిధికి చేరడానికి ఆయన మనందరికి ఇచ్చిన మంచి సమయానికై వందనాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు నేను తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలా సమయమైంది కనుక పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. మనందరం అపోస్తుల కార్యాల గ్రంథము అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు. ఇప్పుడు లుస్త్రా అనేటువంటి పట్టణంలో సువార్త, లుస్త్రా, ఈకొనియా, అంతియోకియా అనేటువంటి ప్రాంతాలలో ఆ రోజుల్లో ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు. లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో బలహీన పాదాలు కలిగినటువంటి ఒకడున్నాడట. బలహీనమైనటువంటి పాదాలు. ఆ బలహీనమైనటువంటి పాదాల ద్వారా నిలవలేక, నడవలేక, పరిగెట్టలేక అతడు ఇబ్బంది పడుతున్నాడు. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ కూడా కూర్చుండలేదట. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా నిలవబడలేదట. పుట్టినప్పటి నుంచి కూడా అతనికి పాదాలు బలహీనమైనటువంటి పాదాలు అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారు గమనించండి. ఆ కుంటివాడు మరి నడవలేకపోయినా, నిలబడలేకపోయినా, పరిగెట్టలేకపోయినా, మరి దేక్కుని వచ్చాడో లేకపోతే ఎలా వచ్చాడో పౌలు గారు వాక్యం చెప్తున్న స్థలానికి వచ్చాడు. పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే ఆ మాటలు విన్నాడు. ఆ వాక్యం మీద శ్రద్ధ పెట్టాడు. ఆ వాక్యం విన్న తర్వాత అతని మనసులో స్వస్థత పొందుకునే అంత విశ్వాసం అతనికి కలిగింది. ప్రభునందు ప్రియులారు గమనించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం దేవుని యొక్క వాక్యమును వినాలి. ఏం చేయాలి? వినాలి. మనం వినడానికి ఇష్టపడం కానీ మాట్లాడడానికి ఇష్టపడతాం. ఏ విషయమైనా నేను వినటం ఏంటి, అవసరమైతే నేనే చెప్తానంటాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు క్రైస్తవులుగా వినడానికి వేగిరపడాలి. దేనికి వేగిరపడాలి?
యాకోబు రాసిన పత్రిక, ఒకసారి ఆ మాట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, మీరు ఈ సంగతి ఎదుగురు గనుక, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసారా, క్రైస్తవులుగా మనం చేయాల్సిన పనులేంటో తెలుసా? మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి, కోపపడ్డానికి నిదానించాలి. కానీ మనం ఏం చేస్తాం? వినడానికి ఇష్టపడం. అసలు మొట్టమొదటిగా ఏదన్నా ఎవరన్నా మీ మీద ఇలా అనుకుంటున్నారని చెప్పామనుకోండి, ముందాగు నీ అలా అంతు చూస్తానని చెప్పి వాళ్ళ మీదకి దెబ్బలాటికి వెళ్ళిపోతాం. నిజంగా అన్నారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ మీద రకరకాల మాటలు అనేసి వచ్చేస్తాం. వినడానికి వేగిరపడండి. మొట్టమొదటిగా అది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకోండి. వినడానికి వేగిరపడి దాని విషయాన్ని తెలుసుకోండి. అదే సమయంలో కోపపడ్డానికి నిదానించండి. చాలామంది కంట కోపం ఎక్కడుంటుందంట చెప్పాలి, ఆ ముక్కు మీద కుర్చీ వేసుకుని సోఫా వేసుకుని కూర్చుంటుంది అనమాట. వెంటనే వచ్చేస్తుంది. మాట్లాడితే కోపం, చెప్పిన పని చెయ్యకపోతే కోపం, మాట వినకపోతే కోపం. ఇంకా కొంతమంది కుటుంబాల్లో భర్తలు చాలా పౌరుషంగా ఉంటారు. ఇంకా ఎంత కోపం అంటే మనిషిని మనిషిగా చూడరు, ఇంకా ఒక బానిసలాగా చూస్తారు. ఇంకా చాలామంది స్త్రీలు ఉంటారు, భర్తల మీద ఎంత కోపం అంటే అసలు అడిగింది కొనకపోతే కోపం, అడిగింది తేకపోతే కోపం. బైబిల్ గ్రంథం చెప్తుంది, కోపము మానుము విడిచిపెట్టుమని చెప్తా ఉంది. కోపము అపవాది మనసు. మీ మీదకి అపవాదం వచ్చినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది. మీకు ప్రశాంతంగా ఉండాలి. కోపం ఉంటే బీపీ ఎక్కువైపోయి ఎవరికి బలహీనత వస్తుంది? మనకే వస్తుంది. అందుకనే ఒక రచయిత రాశాడు, తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకు రక్షణ. గమనించండి, మీ కోపం మీకే శత్రువు. మీ కోపడితే మీకే బాధ. గనుక కోపాన్ని విడిచిపెట్టండి. కోపము అపవాది మనస్సు అని గ్రహించి కోపపడి ఏమి సాధిస్తాం? ఏమి సాధించలేము. ప్రేమగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండండి. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వినడానికి వేగిరపడండి అని చెప్తా ఉన్నాడు. వినుట వలన ఏం కలుగుతుందంట? రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. త్వరగా చదవాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. దేని వలన విశ్వాసం కలుగుతుంది చెప్పండి? వినుట వలన. ఇప్పుడు ఈ బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు చెప్పేటువంటి మాటలు వింటా ఉన్నాడు. వినుట వలన అతనికి విశ్వాసం కలిగింది. ఓ నా ప్రియ సంగమ, మీరు అందరూ వింటా ఉన్నారు. గత 39 సంవత్సరాలుగా దేవుని మాట, దేవుని సేవకుల నోటంట మీరు ఏం చేస్తున్నారు? వింటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీలో విశ్వాసము బలపరచబడాలి. కొంతమంది వింటారట, ఏం వింటారో తెలియదంట. ఈ చెవంట విని ఈ చెవంట వదిలేస్తారు. అవసరమైన దానిని విని వదిలేస్తారు, కానీ అనవసరమైనవి ఉంటాయి. ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ విషయాన్ని ఈవేళ గుర్తు చేస్తారు. అది ఎంతలా ముద్ర పడుతుందంటే అసలు అది మర్చిపోయే పరిస్థితి ఉండదు. ప్రభునందు ప్రియులారా,
దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా సురేంద్ర దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా ఒక చెవిని వింటూ మరొక చెవంట విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ యొక్క బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యం వింటున్నాడు. వినగానే అతనికి ఏం కలిగిందంట? స్వస్థత పొందుకునే అంత విశ్వాసం అతనిలో కలిగింది. స్వస్థత. చెవికి పని చెప్తే అతనికి కాళ్ళకు స్వస్థత. చెవి ద్వారా బలహీన పాదాలు కలిగినటువంటి తన పాదాలకు ఈ రోజున గొప్ప స్వస్థత ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వింటున్నారా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేవుని మాట, లోక సంబంధమైన మాటలు కాదు. వినడం కూడా దేవుని చిత్తమై ఉండాలి. చాలా సందర్భాలలో మనం సాక్ష్యం చెప్తాం. ఆ సాక్ష్యం వారు వినాలంటే గనక దేవుడే వారికి వినుబుద్ధి పుట్టించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథము భక్తుడైనటువంటి యెషయా పేరిట వ్రాయబడినటువంటి గ్రంథము 55వ ఒకసారి 50వ అధ్యాయము 5వ వచనం. 50వ అధ్యాయము 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. ఎవరైనా దేవుని మాట వినాలంటే వారికి దేవుడే ఏం చేయాలి తెలుసా? వినుబుద్ధి పుట్టించాలి. అందుకని నీ సాక్ష్యం చెప్పినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను అతనితో మాట్లాడుతున్నాను, అతనికి వినుబుద్ధి పుట్టించండి. నీ వాక్యం వెదజల్లబడుతుంది, అనేక మందికి వినుబుద్ధి పుట్టించు నాయన. అందుకని ప్రతి ఆరాధనలో మనం ప్రార్థన చేస్తాం, వినగలిగే చెవులు నాకు దయచేయము, గ్రహించే మనసు నాకు దయచేయము అని మనం ప్రార్థన చేస్తాం కదా. అలాగా వినుబుద్ధి పుట్టిస్తేనే ప్రతి మానవుడు వింటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇతనికి వినుబుద్ధి పుట్టింది. పౌలు గారి మాటలను వింటా ఉన్నాడు. ఈ రోజున మీరు కూడా అనేక సంవత్సరాలుగా దేవుని మాటలు వింటా ఉన్నారు. మీలో విశ్వాసము ఇంకను మండాలి, ఇంకను విశ్వాసులుగా బలపరచబడాలి. దృఢమైనటువంటి బలమైనటువంటి విశ్వాసులుగా, చెక్కు చెదనటువంటి విశ్వాసులుగా, లేకపోతే ఒక బలమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి వారిగా మీరు ఇంకను దేవునిలో ఎదగాలనేది నా ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లుస్త్రాలో బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి, అతని మీద ఒక శాపం ఉంది, ఒక కర్స్. ఈ రోజున చాలా మంది మీద శాపాలు ఉన్నాయి, శారీరకంగాను మానసికంగాను వేధిస్తూ ఉన్నాయి. శాపమును తొలగించువాడు ఆయనే. యేసు క్రీస్తు వారు ప్రతి శాపమును ప్రతి పాపమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున మనందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? నా మీద ఏదన్నా శాపం ఉంటే తొలగించుకోవాలి. ఏం చేయాలి? నీ మీద ఉన్నటువంటి శాపమును తొలగించుకోవడానికి ఏం పనులు చేయాలి? ఏదన్నా పూజలు చేయాలా? ఏదన్నా దాన ధర్మాలు చేయాలా? లేకపోతే ఇంకేదన్నా చేస్తే నా మీద ఉన్న శాపము పోతుందా? నీ మీద ఉన్న శాపము పోవాలంటే ఒకటే ఒక్క మార్గం ఉంది. హౌ టు క్యాన్సిల్ ద కర్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబం మీద కానీ మీ తల మీద కానీ ఏదన్నా శాపం ఉంటే దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి శాపమును యేసుక్రీస్తు వారు తొలగిస్తాడని. మార్కు 16:17 ప్రకారంగా చదువుకుందాం కొన్ని మాటలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. దేవుడు అధికారం ఇచ్చాడు మనకి. ఎలాగా మన శాపమును పోగొట్టుకోవాలి?
మన శాపాన్ని, మన పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే దేవుడు మనకే అధికారం ఇచ్చాడు. నమ్మిన నీకే, నమ్మిన వారి వలన ఇదిగో ఈ సూచక్రియలు జరుగుతాయి. ఏటట? మొదటిది, నా నామమున దయ్యములను నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. దయ్యం అంటే చనిపోయిన వాళ్ళు వచ్చారు, లేకపోతే చనిపోయిన వాళ్ళు దయ్యం అయ్యారు అనేటువంటి విషయం మనందరం నమ్ముతాం. వాస్తవానికి అపవాది వాడి అనుచరులను ఆ విధంగా మనకు పరిచయం చేస్తాడు. ఇదిగో మీ ఇంటి పక్క ఉండేదాన్ని నేను, లేతే మీ పొలంలో పనిచేసిన దాన్ని నేను అని పేర్లు పెట్టి మన దగ్గరికి వస్తాడు. మనకి గుమ్మని భయం వేస్తుంది. అలాగైతే వాస్తవానికి చనిపోయిన వారు దయ్యాలు కారు. అపవాది ఏం చేస్తాడంటే మనకు పరిచయం ఉన్న వారి పేర్లు చెప్తాడు. పలానా వాళ్ళు నేను దయ్యం అయ్యొచ్చానని. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొడతారు. మీరు అపవాదిని ఎదిరించాలి అంటే గనక, ఆ శాపము పోవాలంటే గనక మీరు ఏం చేయాలి తెలుసా? అపవాదిని మీరు ఎదిరించాలి. దేవుడు మీకే అధికారం ఇచ్చాడు. ఒక మాట అలా ఉంచి లోకా సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు ఒక మాట. ఏమనంటే, ఆ మాట అలా ఉంచండి. లోకా సువార్త 10వ అధ్యాయంలో ఒకసారి ఒక మాట చదువుకుని వెనక్కి వెళ్దాం. లోకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించినాను. ఎవరికి ఇచ్చారంటే అధికారము? దేవుడు మనకిచ్చాడు. నీ దగ్గర ఉంది అధికారం. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నీవు ఎదిరించు, నీ శాపం పోతుంది. దేవుడు పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను ఆయన ఏం చేశాడంట? అధికారం. పాములు, అవును, పాములు కరిచినప్పుడు ఎవరికైనా స్వస్థత కలిగిందా? అవును, కలిగింది. ఆ రోజు నా అపోస్తలుడైన పౌలు గారు చలి పెడుతుందని చెప్పి మంట వేసుకున్నారు. ఆ మంట వేసుకుని ఆ పుల్లల మోపు తెచ్చి మంట వేసుకున్నారు మనకులాగా. ఆ పుల్లల మోపులో ఉందంట ఏంటి? ఏముంది? పాము. చాలామంది పొయ్యిల కాడ పుల్లల వంట చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డొలకల్లో, ఆ కమ్మల్లో ఉంటాయి విషపురుగులు, విషపాములు. మనం ఏమి చూడకుండా జాగ్రత్తగా వంట చేసామనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాలి. వంట చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే పొలం పని చేసినప్పుడు ఆచితూచి చూసుకుని అడుగేసి చేసుకోవాలి. బాధ్యత లేకుండా, ఇంకేమీ లేకుండా మనం తిరిగితే పాములు, విషపురుగులు తిరుగుతూ ఉంటాయి. సరే, ఆ పుల్లల మోపులో ఉందంట ఆ పాము. ఆ వేడికి మెల్లమెల్లగా బయటకు వచ్చేసి వెంటనే అతని చెయ్యి పట్టుకున్నదట, కరిచేసింది. వెంటనే అతడు ఏం చేయాలో తెలియక జాడించితే అప్పుడు అది వదిలేసింది. అప్పుడప్పుడు బట్టలు జాడిస్తాం చూసారా, దులుపుతాం చూసారా, అలా గట్టిగా దులిపితే అప్పుడు వదిలింది. ఈ లోపు కరిచేసింది. అక్కడ ఇంకా మంట కాగుతున్నారు. వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన ఎంత దుర్మార్గుడో, ఈయన కరిచేసింది. అవును, లోకం ఇలాగే అంటది. ఎవరికైనా ఏదైనా బలహీనత వస్తే ఎంత దుర్మార్గుడై ఉంటే బలహీనత వచ్చింది. లోకంలో ఎవరన్నా చచ్చిపోతే ఎంత దుర్మార్గుడైతే మరణం వచ్చింది, ఎంత దుర్మార్గుడైతే పాము కరిచేసింది అని అనుకుంటున్నారు. వెంటనే ఇలాగ జాడించగా అది వదిలేసింది. వాళ్ళందరూ అంటున్నారు, ఈ పాము కరిసిందంటే చాలు చచ్చిపోతాడు. పావుల్లో కూడా చాలా భయంకరమైన పావులు ఉంటాయి. ఆ పాము అలాంటిది, అది కొంతసేపులో చచ్చిపోతాడు ఈయన అని అనుకున్న లోపులోనే అతనికి ఏ బాధ లేదు. మళ్ళీ సువార్త ప్రకటించేస్తా ఉన్నాడు, వాక్యం చెప్పేస్తా ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటి ఈయనకిలాగా? ఆయనకి ఎవరి ద్వారా స్వస్థత వచ్చిందో తెలుసా? ఆయన నమ్మినటువంటి యేసయ్య ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గమనించండి, అతనికి స్వస్థత వచ్చింది. పాములను మీరు ఎత్తిపట్టుకుంటారు. ఇంకెనక్కి వస్తున్నాను, మార్కు సువార్తకి 16-17. పాములను మీరు ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినా మీకు హాని చేయదు. అలాగని చెప్పేసి ఎంట్రిన్ బాటిల్ తెచ్చుకుని తాగామనుకోండి, ఏమవుద్ది? అలా కాదు. ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటున తెలియక ఒకవేళ మరణకరమైనది
అలాంటిది మనం సేవిస్తే దేవుడు అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడు? సాధు సుందర్ సింగ్ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అనేక ప్రాంతాలకు సువార్త నిమిత్తమై బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్నకు కోపం వచ్చింది. వీడు యేసు ప్రభు అంటూ తిరుగుతున్నాడు, వీడికి పని పాట ఉండలేదు అని చెప్పి మళ్ళీ ఎక్కడికో బయలుదేరేశాడు. ఇంకా ఈయన్ని వెళ్ళనవ్వకూడదని చెప్పి చపాతీలో విషం కలిపి పెట్టేశాడట. దేంట్లో? చపాతీలో విషం కలిపేసి పెట్టేసి సాధు సుందర్ సింగ్ తినేశాడు. ఆ ఊర్లో వాళ్ళు చెప్తున్నాడట వాళ్ళ నాన్న, ఇదిగో మా వాడు ఆ బస్ స్టాండ్కి వెళ్ళినాడికి పడిపోతాడు, మీరు జాగ్రత్తగా తీసుకొచ్చేయండి ఇంటికి. ఇంకాడి పని అయిపోయింది. ఈ అస్తమాను ఈ దేవుడు యేసు ప్రభు అంటూ తిరుగుతున్నాడు, ఆయన ఎవరో మనకు సంబంధం లేదు, ఆయన అలాంటి వాడిని పట్టుకుని తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళ నాన్న అతన్ని విషం పెట్టేశాడట. సాధు సుందర్ సింగ్ యేసయ్యను స్వయంగా చూసినాడు, ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు, ఆయనను సంపూర్ణంగా ప్రార్థన చేసుకుని తినేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్ కాదు కదా, ఊరు వెళ్ళిపోయాడు. సువార్త ప్రకటించేస్తా ఉన్నాడు, ఇదిగో యేసు రక్షకుడు, ఆయన మన పాపల కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు, ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నమ్ముకోండి, ఆయనే మార్గము, ఆయన సత్యము, ఆయన జీవమని ఆయన సువార్త ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రోడ్డు మీద ఉండి ప్రకటించేస్తా ఉన్నాడు. ప్రకటించేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో అర్థం కాల. అసలు ఆ చూసిన వాళ్ళందరూ కూడా విషం పెట్టి చచ్చిపోవాల్సిన వాడు ఇలాగ ఏంటి సువార్త ప్రకటించేస్తా ఉన్నాడు? ఆయనకి ఏ విధమైనటువంటి శాపం ఆయన మీదకి లేకుండా, పాపం ఆయన మీదకి లేకుండా, ఆయన మీదకి ఏ మరణం రాకుండా ప్రభు ఆయనను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన పని చేస్తే ఆయన పని చేస్తాడు, ఆయన కాపుదలు నీకు ఇస్తాడు. నీవు ఆయన పని చేయడానికి ముందుకు రావాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఆయన మనలను కాపాడు దేవుడు ఆయన. అవును, నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు. నీ మార్గం అంతట్లో నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. అంతేగాని జాగ్రత్త లేకపోతే కాదు. బండికి స్పీడ్ ఉంటుంది. ఏమండి, బండికి ఎంత స్పీడ్ ఉంటుంది రాంబాబు గారు? 200 వరకు ఉంటుందా? స్పీడ్ 200 ఉంది కదా అని చెప్పేసి మనం 200 వెళ్ళిపోయాం అనుకోండి, ప్రభు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు, అక్కడ ఆడి స్పీడ్ ఇచ్చాడు, అంతే కదా. ఇక్కడేం వాగ్దానం ఉంది, నీ మార్గం అంతట్లో నేను నిన్ను సురక్షితంగా కాపాడుతాను, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉండును అనే వాగ్దానం ఉంది కదా. అక్కడ 200 స్పీడ్ ఉంది కదా అని 200 పోతే ఏమవుద్ది? తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. దేవుడు తన కృపను బట్టి దేవుడు మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించి దేవుడు ఎదుటి నుంచి వచ్చేటువంటి ఆపద నుంచి తప్పిస్తాడు. మనం జాగ్రత్తగా వెళుతుంటే ఎదుటోళ్ళు కూడా జాగ్రత్తగా రావాలి కదా. ఆ అపాయం మన మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని కాపాడు దేవుడని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అతనికి బలహీన పాదాలు కలిగినటువంటి వాడు, అతనికి ఒక శాపం ఉంది. ఆ శాపము పోవాలి. ఈ రోజున నీవు కూడా ఆర్థికంగా బలహీనపడ్డావా? శారీరకంగా బలహీనపడ్డావా? సమాజంలో బలహీనంగా ఉన్నావా? ఇదిగో నీ మీద ఉన్నటువంటి శాపము తొలగించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎలా శాపాన్ని మనం పోగొట్టుకోగలం? విశ్వాసము ద్వారా, దేవుని మాట వినడం ద్వారా, మనం దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా ఆ శాపాన్ని తొలగించుకోగలము అనేటువంటి వాక్యం మీకు సెలవిస్తున్నాను. శాపము కొన్ని సందర్భాల్లో మనమే కొని తెచ్చుకుంటాం. చాలామంది శపిస్తారు, మీకు తెలుసా? ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ భార్య అతన్ని శపిస్తుందంట. ఎల్లు లారీ వచ్చి గుద్దేస్తుంది నిన్ను అంటున్నట్ట. ఎవరు చెప్పండి? ఎవరు శపిస్తుంటా? భార్య తన భర్తను శపిస్తుందంట. ఇదిగో వెళ్తున్నావు కదా, ఎల్లు, లారీ వచ్చి ఎక్కించేద్దు నిన్ను అంటుందంట. ఎంత మూర్ఖురాలో గమనించండి. స్త్రీలు, మీ భర్తల క్షేమాన్ని కోరుకోండి. ఇంకొక మాట, మరి ఆమె ఎంత విసుగుపోయిందో ఆ విషయం కూడా ఆలోచించాలి. భర్తలు, మీ భార్యలను ప్రేమించండి,
వారిని మీరు బలపరచండి. వారికి కోపం రేపక, లేకపోతే వారితో ప్రేమగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక స్త్రీ అంటే తన భర్తను ఏం చేస్తుంది, శపిస్తుందంట. ఇల్లు లారీ గుద్దేతలేదు నిన్ను అంటుంది. ఎవరికి నష్టం లారీ గుద్దేద్దే? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇటువంటి శాపకరమైన మాటలు మాట్లాడకూడదు. ఎవరి శాపం మాట వారికే తగులుతుంది. ఏమనంతేనా? ఓ ఊర్లో శాపాలమ్మ ఉందంట. ఏం పేరు చెప్పండి? ఏం పేరు? శాపాలమ్మ. శాపాలు పెడతా ఉంటుందంట అందరికి. అదే ఊర్లో దీవెనమ్మ అని ఇంకో ఆవిడ ఉందంట. పాపం ఆవిడ ఏం చేస్తుంది? అందరిని అర్థమైపోయింది, ఫామ్లోకి వచ్చేస్తున్నారు, లైన్లోకి వచ్చేసారు. శాపాలమ్మ ఏం చేస్తుంది? శపిస్తూ ఉంటుంది. దీవెనమ్మ ఏం చేస్తూ ఉంటుంది? దీవిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాయట. దేవుడట దేవదూతను అడిగాడట, ఏంటి ఇన్ని శాపాలు ఇలాగొచ్చేస్తున్నాయి, ఇన్ని దీవెనలు ఎలా వచ్చేస్తున్నాయి ఏంటి అని అంటే, దేవదూత అన్నాడట, అయ్యా భూమి మీద శాపలమ్మ ఉందయ్యా, ఆవిడో శపిస్తూ ఉందయ్యా, అవన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇంకొక దీవెనమ్మ ఉందయ్యా, ఆవిడేమో దీవెనలన్నీ కూడా దీవిస్తుంది, ఇంతకు ముందు శపించేది కానీ నిన్ను నమ్ముకున్నాక మారిందయ్యా, ఇప్పుడు దీవిస్తూ ఉంది. అంటే ప్రభు అన్నారంట, ఎవరు వాళ్ళ దగ్గరికి పంపేయండి అన్నారంట. శాపాలన్నీ ఎవరి మీదకి వచ్చేసాయి? ఇప్పుడు శాపాలమ్మ మీదకి వచ్చేసాయి. దీవెనలన్నీ ఎక్కడికి వచ్చేసాయి? దీవెనమ్మ. అందుకని ఏం కోస్తే, ఏం విత్తితే అదే కోస్తాం. మనం ఏం విత్తుతున్నామో దానిని మనం కోస్తాం. శాపాన్ని విత్తామా? శాపం కోస్తాం. దీవెన విత్తామా? దీవెనను కోస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ నోటి మాట అంట దీవెనకరమైన మాటలు. మీరు ఎంత కృంగిపోయినా, ఎంత శ్రమ పడినా, ఎంత అవమానం పొందినా మీ నోటంట దీవెనకరమైన మాటలే. భక్తుడైనటువంటి యోబుని మీరు చూడండి. ఒక మహాభక్తుడు, ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు. అతనికి ఎంతో శ్రమ వచ్చింది. 10 మంది పిల్లలు చనిపోయారు. 7,000 గొర్రెలు ఎత్తుకెళ్ళిపోయారు. 3,000 ఒంటెలు ఎత్తుకెళ్ళిపోయారు. 500 జతల ఎడ్లు ఎత్తుకెళ్ళిపోయారు. 500 ఆడుగాడిదలు ఎత్తుకెళ్ళిపోయారు. పనులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకేముంది? తన భార్య వచ్చి అంటది, ఇంకెందుకయ్యా దేవుని తిట్టే, ఆయన వదిలిపెట్టి, ఆయన వల్ల లాభం ఏం కలిగింది మనకి అంటుంది. వెంటనే ఆయన అంటున్నాడు, ఇదిగో అలాగా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. నీ నోటంట దేవుని శపించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. గమనించండి, చాలామంది దేవుణ్ణి శోధిస్తారు. మేము అడిగింది మాకు కలగలేదు, మేము కోరుకున్నది మాకు జరగలేదు, ఇక పదే దేవుని మీద సనుగుతూ ఉంటారు. శోధన. దేవుణ్ణి శోధించకూడదు. అపవాది శోధించాడు. అపవాది యేసుక్రీస్తు వారిని శోధించాడు. ఇదిగో రాళ్లను రొట్లుగా చేసుకుని తినేయి, పైనుంచి కిందకు దూకే, కొండ మీద నుంచి నిన్ను దేవదూతలు ఎత్తుకుంటారు. ప్రభుని శోధించాడు. శోధిస్తే ప్రభు పొంగిపోయి, నేను దూకేస్తానని, నేను రాళ్ళు తినేస్తానని చెప్పేసి ప్రభు తినలా. మనమైతే ఉద్రేకం వచ్చేస్తుంది. మనకైతే ఎక్కువ ఉద్రేకం ఎక్కువ. వెంటనే ఏది మనం ములం చెట్టు ఎక్కించారనుకోండి, ఎక్కేస్తాం మనం. చాలామంది మనుషులు మనలను ములం చెట్టు ఎక్కిస్తారు, మళ్ళీ ఆ ములం చెట్టు మొదలు ఊపేస్తారు. పడిపోయేది ఎవరు? మనమే. అందుకని ములం చెట్టు ఎక్కకూడదు. గమనించండి ప్రభునందు ప్రియులారా, యేసయ్యను శోధించింది అపవాది. శోధించింది. వెంటనే ప్రభు ఆ శోధకుడిని గద్దించాడు. సాతానా, నా వెనకకి పొమ్ము, నీవు దేవుని కుమారునికి సాష్టాంగ పడాల్సిందానివే కానీ దేవుని కుమారునికి ఎదురుచ్చి నిలబడాల్సిందానివి కాదు. వెనకకు పో అనగానే సాతానుడు ఆయన అధికారము ద్వారా వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గమనించండి, దేవుని మాటలు వింటున్నటువంటి మనందరం మన మాటలు దీవెనకరమైన మాటలుగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి శాపము పోవాలి. ఇక్కడ మనం చూస్తే బలహీనమైనటువంటి పాదాలు, నడవలేడు, నిలబడలేడు, పరిగెత్తలేడు. ఇదిగో అటువంటి పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి ప్రభు చూపిస్తున్నారు. నిజమే, ప్రతి మానవుడు కూడా బలహీనతలతో ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, అరికాలు మొదలుకొని, యెషయా గ్రంథం 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పైనుంచి చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరే అలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను.
ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేదు. చూసారా, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఆ రోజుల్లో దేవుడు ఎంత బలమునిచ్చాడో గుండెకి, వందల సంవత్సరాలు అత్యధికంగా 969 సంవత్సరాలు కొట్టుకుంది గుండె మెతుషాలది. అలాంటి 969 సంవత్సరాలు కొట్టుకున్న గుండె ఈరోజు ఎంత కొట్టుకుంటుంది? ఆ రోజున 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు, 100 సంవత్సరాలు పైబడి బ్రతికిన వంటి వారు, మోషే కాలానికి వచ్చినప్పటికీ ఆయన అంటాడు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బలహీనమైపోయింది గుండె. ప్రభునందు ప్రియులారా గమనించండి, నీ గుండె బలం ఉండాలి. గుండె బలంగా ఉండాలంటే గుండె కలుగు చేసినటువంటి దేవుణ్ణి నీ విశ్వసించాలి. నీకు ఆయుష్ కలగాలి అంటే గనక దేవుణ్ణి అడగాలి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది. జీవించు సంవత్సరాలు అధికమయ్యేటువంటి కృప ఆయన చేతిలో ఉంది. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే గనక ఆయన చేతిలో ఉంది. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆయన చేతిలో ఉన్నటువంటి దీర్ఘాయువును మనం పొందుకోవాలంటే ప్రభుని అడగాలి. ప్రభు, నా గుండెను మీరు బలపరచు. ఈ గుండె నీదే. ఈ గుండెలో మీరు నివాసం ఉండాలి. ఈ గుండెలో మీకు స్థానము ప్రభా. గుండె గూటిలో మీరే తప్ప మరొక దానికి అవకాశం లేదు నాయన అని చెప్పి ఆయనను మనం కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పిండబడలేదు, గాయాలు అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనందరము కూడా మన జీవితాల్లో సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రయత్నించద్దు. దేవుని కృపలేనిదే ఈ రీతిగా మనం జీవించలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. శోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కాముగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట, కాముగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలపులు తపనయుంది, అన్నీయు తిరిగి ఉన్నావు. తలపులు తపనయుంది, అన్నీయు తిరిగి ఉన్నావు. నడచినాను, అడుగున్నాను, అయ్యా నీ తిరిగి ఉన్నావు. నడచినాను, అందుకున్నాను, అయ్యా నీ తిరిగి ఉన్నావు.
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కాదుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట, కాదుగా ఎరిగి ఉన్నావు. రాజా కాదుగా ఎరిగి ఉన్నావు. రాజా కాదుగా ఎరిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి స్వస్థత ఉంది ఈ లోకంలో? ప్రతి వారికి బలహీనతలే, బలహీనతలు. ఎటు చూడు బలహీనత. ప్రతి వాని యొక్క అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి వ్యాధి వ్యాధి. స్వస్థపరచు దేవుడు మన దేవుడు. ఆ రోజుల్లో అనేక మంది యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వాని బలహీనతను ముట్టాడు ఆయన. చిన్నపిల్లలందరూ గజ్జితో లేకపోతే రకరకాల ఆ యొక్క స్కిన్ ప్రాబ్లంతో ప్రభు దగ్గరికి వచ్చారు. శిష్యులు అంటున్నారు, తల్లులు తిడుతున్నారు, అమ్మా మీ పిల్లల్ని తీసేసాను పక్కకి. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, చింపురు జుట్టు వేసుకుని మార్చిపోయిన బట్టలు వేసుకుని, పిల్లలు తీసుకెళ్ళండి. వెంటనే ప్రభు అన్నారు, చిన్నపిల్లలు నా దగ్గరికి రానివ్వండి. వాళ్ళ చేతులు ముట్టుకున్నాడు. అలాగా ఆ చిన్నపిల్లలకు ఉన్నటువంటి ప్రతి బలహీనత అంతా కూడా ఏమైపోయిందంట, స్వస్థత కలిగి. ఈ విషయాన్ని తెలుసుకుంది ఆ రోజుల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ. మా ఊర్లో చిన్నపిల్లల్ని ప్రభు ముట్టాడట. వాళ్ళకున్న బలహీనతలన్నీ పోయాయంట. నేను కూడా ఆయన ముట్టుకుంటాను. ఆయన ముట్టుకోలేను కానీ ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటానని తెలుసుకో. శారీరక రుగ్మతల నుంచి విడిపించు దేవుడు ఆయనే. గమనించండి, మీ ఆత్మ సిద్ధపడితే మీకు శారీరక స్వస్థత వస్తుంది. మీరు ఆత్మ సిద్ధంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. నా ప్రభు స్వస్థపరచు దేవుడు, నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, ఆయన ద్వారా నేను మేలు పొందుకుంటాను అన్నటువంటి విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని స్వస్థతను పొందుకోలేవు. బలహీన కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి వ్యక్తి విశ్వాసం వచ్చింది, నేను ప్రభు వల్ల స్వస్థత పొందుకోగలను. విన్నాడు విన్నాడు విన్నాడు, స్వస్థత పొందుకునే అంత మనసు అతనికి వచ్చింది. వినాలి దేవుని మాటలు. ఆ రోజుల్లో పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ తన వ్యాపారాన్ని చేసుకుంటూ మాటలు వింటా ఉంది. పౌలు గారు చెప్పేటువంటి మాటల వైపు తన చెవులు పెట్టింది, తన హృదయం తెరవబడింది. అయ్యా మా ఇంటికి రండి, నేను రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు మాటలకు ఆకర్షించబడింది. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మీరు, మీలో విశ్వాసం బలపరచబడుతుందా? మీరు విత్తినటువంటి వాక్యము అపవాది ఎత్తుకెళ్ళిపోతున్నాడా? రాతి నేలను పడిన విత్తనం వలె ఆ యొక్క విత్తనం చచ్చిపోయినట్టుగా మీలో విత్తబడిన వాక్యము ఇదిగో చచ్చిపోతుందా? మంచి నేలను పడిన విత్తనము వలె నీ హృదయములో మొలకెత్తాలి, అది ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నూరంతల ఫలమునివ్వాలి. ఈ రోజున మీరు వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి. ప్రభు అదే కోరుతున్నాడు. బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి విన్నాడు. లూదియా అనేటువంటి వ్యక్తి వింది. లూదియా అన్న మాటకు దివిటి అని అర్థము. దివిటి. ఆమె విన్నది, రక్షణ పొందుకుంది, తన కుటుంబస్తులందరికీ చెప్తుంది, ఇదిగో యేసయ్యను పరిచయం చేసింది, ఆయన ద్వారా నేను మేలు పొందుకున్నాను, ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాను, ఆయన ద్వారా నిత్యత్వంలోకి ప్రవేశిస్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పి తన ఇంటి వారందరిని వెలిగించింది. ఈ రోజున విన్న నీవు ఎంతమందిని వెలిగించగలుగుతున్నావు? నీ కుటుంబంలో నీ బిడ్డలను వెలిగించగలుగుతున్నావా?
నీ పక్కవారిని వెలిగించగలుగుతున్నావా? నీ బంధువులను వెలిగించగలుగుతున్నావా? ఇదిగో స్వస్థపరిచే దేవుడు ఆయనే అని చెప్పగలుగుతున్నావా? పరలోకం ఇచ్చే దేవుడు ఆయనే అని చెప్పగలుగుతున్నావా? నిత్య రాజ్యానికి వారసుడు ఆయనే అని చెప్పగలుగుతున్నావా? ఆయన దగ్గరికి తీసుకురండి. ఆయన స్వస్థపరచు దేవుడు. అరికాలు మొదలుకొని తల నడినెత్తి వరకు ఒకవేళ వ్యాధి ఉంటే గనక స్వస్థపరచు యెహోవాను నేనే, నేను స్వస్థపరచువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీన పాదాలు కలిగిన వాడిని చూశాడట. వెంటనే పౌలు గారు చెప్తా ఉన్నారు, ఏమని తెలుసా? పౌలు గారు మాటను విడుదల చేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథంకి వస్తున్నాను, 14వ అధ్యాయానికి. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము. పౌలు గారు ఏమన్నారు చూడండి. 10వ వచనం. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చూసారా? వెంటనే పౌలు గారు స్వస్థతనిచ్చారు, విడుదల చేశాడు. ప్రభు యేసు నామములో ఇదిగో నీవు లేచి నడు అనగానే పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడు, ఎప్పుడు కూడా లేవలేకపోయాడు, ఎప్పుడు నడవలేకపోయాడు. నడిచే వారిని చూసి నేను కూడా అలా నడిస్తే బాగుండును కదా అని కోరుకున్నాడు. నా జీవితం ఇంతేనా అన్నటువంటి నిరాశలో ఉన్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులారా, పౌలు మాటలకు ఇదిగో స్వస్థత వచ్చింది. దేవుని మీద విశ్వాసం ఉంచాడు. పౌలు గారు చూసి ఇదిగో నీవు లేచి నడవాలి అని యేసు నామములో ప్రకటించగానే యేసు నామములో శీఘ్రముగా స్వస్థత వచ్చింది. ఆ పుట్టినప్పటి నుంచి కుంటివాడు లేచాడట, నిలబడ్డాడట, నడిచాడట, గంతులు వేశాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున మీరు నిలబడగలుగుతున్నారా? నడవగలుగుతున్నారా? గంతులు వేయగలుగుతున్నారా? మేమెక్కడ వేస్తామండి బాబు మోకాల నొప్పులు? మేమెక్కడ పరిగెట్టగలమండి మోకాల నొప్పులు అంటున్నారా? శారీరకంగా కాదు, ఆత్మీయ జీవితము మీది ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో మీ పాదాలు ఎలా ఉన్నాయి? ఇదిగో బలహీనమైనటువంటి పాదాలుగా ఉన్నాయా? మీ ఆత్మీయ జీవితము దేకెటువంటి ఆత్మీయ జీవితమో మీది? మీ ఆత్మీయ జీవితము లెగాలి, మండాలి, నడవాలి. ఆ ఆత్మీయ జీవితము గంతులు వేయాలి. మీలో ప్రభువు మండాలి. గమనించండి ప్రభునందు ప్రియులారా, మీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? మీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? చాలామంది జీవితాల్లో పేరుకు బ్రతుకున్నారు, కానీ ఇదిగో చనిపోయిన వారితో సమానంగా ఉన్నవారని బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలామంది పేరుకు మాత్రము బ్రతికున్నవారులా ఉంటున్నారు. ఆత్మీయ జీవితము ఇదిగో చచ్చిపోయిన స్థితిలో ఉంది. గమనించండి, మీ ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకోండి. మీ ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి ప్రతి శాపము, ప్రతి పాపము తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని మాటల ద్వారా మీకున్న శాపం అంతా కూడా తొలగించబడుతుంది. గమనించండి, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి, మీరు దీవెనకరంగా ఉండండి, ఒక మంచి వారిగా మీరు మారండి. మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత మళ్ళీ చెడు వైపు కనులెత్తకూడదు, చెడు మాటల వైపు మీరు ఆశపడకూడదు, చెడు చూపుల వైపు మీ కళ్ళు వెళ్ళకూడదు. ఒక మంచి బావిలో నుంచి మంచి నీళ్ళే వస్తాయి. మంచి బావిలో నుంచి, ఒక మంచినీటి బావిలో నుంచి ఏ నీళ్ళు వస్తాయి చెప్పండి? మంచి నీళ్ళే వస్తాయి. ఒక మంచి బోరులో నుంచి మంచి నీళ్ళే వస్తాయి, చెడు నీళ్లు రావు. ప్రభు నిన్ను స్వస్థపరిచిన తర్వాత, నిన్ను రక్షించుకున్న తర్వాత, నిన్ను కాపాడిన తర్వాత నీ నోట్లోంచి మంచి నీళ్లు రావాలి, నీ కళ్ళల్లోంచి మంచి చూపులు రావాలి, నీ చేతుల్లోంచి మంచి చేతులు, మంచి పనులు రావాలి, నీ కాళ్ళలోంచి మంచి ప్రవర్తన రావాలి. ఆ రీతిగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ రోజున దేవుని మాటలు విన్న మనందరము కూడా బలహీన పాదాలు ఇంకా మీకున్నాయేమో, అందుకని ఇంకాను దేవుని మహిమ చూడలేకపోతున్నారు, దర్శనాలు చూడలేకపోతున్నారు, కళలు చూడలేకపోతున్నారు, దేవుని యొక్క కృపను ఇంకా పొందుకోలేకపోతున్నారంటే ఇదిగో ఇంకా బలహీనమైన పాదాలు ఉన్నాయేమో. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం నీవే పరిశీలన చేసుకో. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం నీకే తెలుస్తుంది. ఆత్మీయ జీవితపు చేతులు ఎలా ఉన్నాయి, ఆత్మీయ జీవితపు కాళ్ళు ఎలా ఉన్నాయి, ఆత్మీయ
ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో విశ్వాసము ద్వారా మీరు బలపరచుకోండి. ఇది బలహీనమైన చేతులు ఆ రోజుల్లో చాలా మందికి ఉన్నప్పుడు ప్రభు స్వస్థపరిచారు. ఓస చేతులు కలిగిన వారిని ప్రభు స్వస్థపరిచారు. ఈ రోజున నిన్ను కూడా ఆయన బాగు చేస్తాడు. ఆయన నిన్ను కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. చివరికి ఏమైందో తెలుసా? 11వ వచనం చదువుకుందాం. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకనీయంలోనూ భాషతో దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకవేసి బర్నబాకు ద్విపది అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందుకు అతనికి హెర్మే అనియు పేరు పెట్టి. ఇక్కడ ఇద్దరున్నారు అక్కడ, పౌలు గారు, బర్నబా. ఎప్పుడైతే ఇతనికి కాళ్ళు వచ్చాయో ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అంటున్నారు, మన పూర్వీకులు చెప్పేవారు కదా, మాట నెరవేర్చబడింది. ఏమి నెరవేర్చబడింది? ఇదిగో దేవదూతలు లేకపోతే దేవుళ్ళు మనిషి రూపం దాల్చి వస్తారని చెప్పేవారు కదా, ఇదిగో వీళ్ళిద్దరే. ఎందుకని తెలుసా? వీడికి పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు, వీడు దేకేవాడు, ఇవాళ నిలబడ్డాడు, లేచాడు, గొంతులేస్తున్నాడంటే వీళ్ళెక్కడో దేవుళ్ళు వచ్చేసారని చెప్పేసి వెంటనే ప్రజలందరినీ కేకేసారు, రండి దేవుళ్ళు వచ్చారు, కొలుద్దాం రండి, వారిని పూజిద్దాం రండి అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పూజారిని కూడా తీసుకొచ్చేసారు. ఆ పూజారి దండలట్టుకుని అయ్యట్టుకుని హడావుడిగా వచ్చేసాడు. ఇదిగో మనుష్య రూపాన్ని దాల్చినటువంటి దేవుళ్ళు. ప్రభునందు ప్రియులారా గమనించండి, పూజలు చేసేయడానికి ప్రారంభించేస్తున్నారు, మొక్కేయడానికి ప్రారంభం చేస్తున్నారు. పౌలు గారు అన్నారు, అయ్యా మేము మీలాంటి మనుషులమే, మేము దేవుళ్ళం కాదు. చాలామంది కాళ్ళు పట్టించుకుంటారు, కాళ్ళకి నమస్కారం పెడతా ఎట్టు దీవిస్తారు. ఎంత పనికిమాలోడైనా సరే, ఎంత వ్యర్థమైన పాపాలు చేస్తున్నవాడైనా సరే, అబద్ధాలు చెప్పేవాడు, అన్యాయంగా జీవించేవాడు, ఆడి కాళ్ళు పట్టుకుంటుంటే దీవిస్తాడు. ఏ దీవెనలు వస్తాయి నీకు? ఎవరి పాదాలు పట్టుకోవాలి చెప్పండి? యేసయ్య పాదాలు పట్టుకోండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పాదాలు పట్టుకోండి మీరు. ఆయన పాదాలు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాయి. దేవునికి స్తోత్రం. మనుషుల పాదాలు పట్టుకోవద్దు, అది తప్పని చెప్పండి, అలా చేయకూడదు అని చెప్పండి. మనుషుడు ఇదిగో మనకంటే గొప్పవాడు కాదు, మనందరికీ గురువు ఒక్కడే, పూజార్హుడు ఒక్కడే. ఇదిగో ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన యేసయ్య. ఆయనకు నమస్కారం చేసుకోమని చెప్పండి, ఆయనను పూజించమని చెప్పండి, ఆయన పాదాలు పట్టుకోమని చెప్పండి. నేను కాదయ్యా బాగు చేసింది, పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా రండి కొలుద్దాం, వీళ్ళని పూజిద్దాం, రండి దండలు తండి, ఎడ్లు తండి, బలిద్దాం. పౌలు గారు అంటున్నారు, వద్దొద్దు, మేము మనుషులము, మేము మీలాంటి మనుషులమే. ఇటువంటి పరిస్థితి ఇదిగో యేసయ్య వల్ల జరిగింది అనేటువంటి సువార్త ప్రకటిస్తున్నారు. ఈ రోజున ఘనత ఎవరికి? యేసయ్యకి. నీకు నాకు కాదు, మనుషులకు కాదు. 115వ కీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును. ఎవరికి మహిమ కలగాలి చెప్పండి? యేసయ్యకే మహిమ. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎవరికి మహిమ కలగాలి? యేసయ్యకే మహిమ కలగాలి. ఏ ఉపకారం జరిగినా యేసయ్యకే మహిమ కలగాలి. ఏది జరిగినా సరే దేవునికి మహిమ. ఈ రోజున మీరు చెప్పాల్సింది దేవునికి వందనాలు చెప్పండి. ఆ రీతిగా ప్రభు కొరకు జీవించండి. లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన వాడు స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున ఒకవేళ బలహీనంగా నువ్వు వస్తే, కృంగిపోయి నువ్వు వస్తే, నిరాశ నిస్పృహలతో వస్తే, ఇంతేనా నా జీవితం, బ్రతుకంతా ఇలాగేనా, ఇలాంటి ఒంటరి బ్రతికేనా, ఇలాంటి లేని బ్రతికేనా, ఇలాంటి దీన బ్రతికేనా నా బ్రతుకంతా? ఆ పాదాలు కలిగిన వాడు కూడా అలాగే అనుకున్నాడు, నా బ్రతుకంతా ఇంతేనేమో, ఇంకెక్కడొస్తాయి నాకు కాళ్ళు, జీవితం అంతా ఇలాగే చచ్చిపోలేమనుకున్నాడు. కానీ అతడు ఊహించలేని అద్భుతం జరిగింది. నీలో నీ ప్రభువు ఊహించలేని అద్భుతాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఊహించలేని అద్భుతాలు దేవుడు నీకు చేస్తాడు. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాడు. నీవు అనుకోవు కూడా ఇలా జరుగుతుందని, అలా నీ ప్రభు జరిగిస్తాడు. విశ్వాసంగా ఉండండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడి చిన్న మాటల్లో మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పలు